రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల పీసీసీ చీఫ్ షర్మిలపై కొందరు నేతలు ఢిల్లీలోని కీలక నేతలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ సమయంలో ఏపీ కేంద్రంగా పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్కు 2 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, మస్తాన్ వలీలకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలు 25 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించింది. ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా మాణిక్యం ఠాగూర్ను నియమించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేందర్ అందిస్తారు. సార్ రాజేందర్. ఎస్ వెంకట్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మలుపు చూస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవరు సాహసించినటువంటి పరిస్థితుల్లో ఆమె బాధ్యత తీసుకుంది రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్గా. ఆమె తీసుకున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి అనంటే సొంత అన్నం మీద యుద్ధం చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇవాళ నా సోదరుడు కదా అన్నటువంటి ఎక్కడ ఎగ్జంప్షన్ అనేది లేదు. అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి అనేక దురాగతాల మీద, అవినీతి కార్యక్రమాల మీద నిర్ద్వందంగా తను ముందుకొచ్చి మాట్లాడినటువంటి దశలో ఇవాళ షర్మిలకు వచ్చినటువంటిది ఒక గుర్తింపు, ఒక గౌరవం కూడా దక్కింది. అఫ్కోర్స్ అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? మైనస్ లెవెల్స్కి పడిపోయిన దశ. ఏ సీనియర్ పొలిటీషియను వచ్చి నిలబడి కనీసం ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క పాత వైభవాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఎక్కడా చేయలా, ఎప్పుడు చేయలా. మరి కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా, అసలు బతికుందా లేదా అన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు డాక్టర్ తులసిరెడ్డి ఆయన అధికార ప్రతినిధిగా ఆయన నియమించిన చిన్నబుచ్చుకోల, ద మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆయన ఎంపీగా పనిచేశారు, అలాగే పీసీసీలో కూడా ప్రధాన నాయకుడిగా పనిచేశారు. అలాగే ఇందిరాగాంధీ ఏదైతే 12 సూత్రాల పథకం ఉన్నదో దానికి చైర్మన్గా ఆయన ఎంతో అనుభవమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతల్ని భుజాన వేసుకున్నాడు. ఆ దశలోనే ఆయన ఇవాళ అనేక టీవీ చర్చల్లో కనపడినా, వాదించినా, మాట్లాడినా, ఖండించినా ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉన్నది అని గుర్తింపు అలా కొంత కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత పీసీసీ ప్రెసిడెంట్గా షర్మిల వచ్చిన తర్వాత మరింత ప్రాధాన్యత పెరిగింది. బికాజ్ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే నిర్ద్వందంగా తను గత ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు, అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వం మీద కూడా ఎక్కడ వెనకాడట్లా, ఎక్కడ ఎప్పుడు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం పొరపాటు చేస్తే ధీటుగానే దాటిగానే మాట్లాడుతున్న నాయకురాలుగా ఆమె ఉన్నది. ఆమె మీద కొంతమంది అసంతృప్తితో వెళ్ళారు అన్నటువంటి ఒక ఫీలర్ వచ్చింది. హౌ ఫార్ ఇట్ ఈజ్ రీజనబుల్? ఇది నిజమా? అసలు ఎంతమంది సీనియర్స్ ఉన్నారు, ఎంతమంది ప్రతిభావంతులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించారు? లేదే, ఎక్కడా కనపడలేదే. మరి ఇలాంటి దశలో ఒక అటాకింగ్ పొలిటీషియన్గా గుర్తింపు పొందినటువంటి షర్మిల మీద కంప్లైంట్ ఇవ్వగలిగినటువంటి మేధావులు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? ఎవరిని ఇంపార్టెన్స్ ఇచ్చి ఇవాళ మళ్ళీ ఆమెను మార్చేటటువంటి ప్రయత్నం చేస్తుందా అన్నటువంటి వాదన ఎలా బలపడుతుంది? ఇవాళ పొలిటికల్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వల్ల మరింత బలోపేతం చేయడానికి పార్టీని, అలాగే ఏక వ్యక్తి ఏదో ఒక పోరాటంగా మిగిలిపోయినటువంటి పరిస్థితిలో షర్మిలకు అంతో ఇంతో మద్దతుగా నిలిచేటటువంటి కొంతమంది సీనియర్స్ను, ఇవాళ విశ్రాంతి తీసుకున్నటువంటి చాలామంది సీనియర్స్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళందరినీ మళ్ళీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షురాలికి కొంత తోడుగా నిలబడి కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలంగాణలో అలాగే దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి కొన్ని కార్యక్రమాలు. అఫ్కోర్స్ ఇటీవల మీరు చూశారు, రాహుల్ గాంధీ ఓట్ల తొలగింపు మీద నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని ఎన్నికల కమిషన్ మీదే ఒక యుద్ధం చేస్తున్నారు. ఆ దశలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల బేసిక్గా కూడా కొన్ని ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి, కొన్ని నిరసనలు తెలియజేయాల్సిన కార్యక్రమాలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో మరింత బలోపేతంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఇవాళ పొలిటికల్ కమిటీని నియమించింది. మరొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. షర్మిలకి 2 వర్కింగ్ ప్రెసిడెంట్లుగా. ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా కూడా రిటైర్ అయ్యి శీలం.
శీలం గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మీరు ఎప్పుడైనా వీళ్ళిద్దరిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా గుర్తించారా? ఎక్కడైనా కనపడ్డారా? ఏదైనా ఒక ఉద్యమం చేసో లేకపోతే ఒక కార్యక్రమాన్ని నిర్వహించో ముందుకొచ్చి ఎస్ మేము ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాం, మా బాధ్యతని ప్రతిభావంతంగా చేయగలుగుతున్నామని జనం మధ్యకి రాగలిగారా? లేదే. ఇవాళ షర్మిల మూలాన కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉన్నది, అది గట్టిగా ఒకప్పుడు పోరాడింది. రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ప్రజల మధ్య వ్యతిరేకం పెంచుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఏ మాత్రం స్థానం లేకుండా పోయింది అన్నది కనపడిన సత్యం. ఇక ఇవాళ మళ్ళీ ఉన్నటువంటి ఒక అటాకింగ్ పొలిటీషియన్ షర్మిలను పక్కన పెడితే మరి కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగడుతుందా? మరొక విషయం, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా ఈమె నిలబడి పోరాడుతుంది. సొంత చెల్లెలే మాజీ ముఖ్యమంత్రిని అటాకింగ్గా అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలను కూడా ఆమె బయటికి తీసుకొచ్చి దర్యాప్తు చేయాలని కొన్ని డిమాండ్సు, అలాగే సోదరి డాక్టర్ సునీతకు సంబంధించి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆ సోదరికి నిలబడినటువంటి సొంత సోదరిగా ఇవాళ షర్మిల. మరి ఇద్దరు మహిళలు రాష్ట్రం మొత్తం తిరగాల్సిన పరిస్థితి వస్తోంది. కానీ పులివెందుల అలాగే కడప నియోజకవర్గాల్లో ఒక ప్రయాణమే చేశారు ఎన్నికల సందర్భంగా. మా తండ్రిని చంపారని సునీత, బాబాయ్ హత్యకు కనీసం అన్న పట్టించుకోలేదన్నటువంటి బాధను మాత్రమే, విమర్శను మాత్రమే చేసింది షర్మిల. కానీ కొంతమంది అంటున్నారు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాల వల్ల ఈమె అతిగా మాట్లాడుతోంది, పార్టీ కార్యక్రమాలను మించి ఈమె వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందుల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుంటోంది అని. నాట్ ఎట్ ఆల్. జరిగింది చెప్పింది, ఉన్నది చూయించింది. జరగబోయే దాని మీద ఆమెకున్నటువంటి అంచనాలు, అలాగే సొంత సోదరుడైనా సరే ఏమాత్రం క్షమించకుండా కేవలం అవినీతి చేసినటువంటి వాటిల్లో కూడా ఇలాంటి నాయకులు ఎందుకు రాజకీయాల్లోని ప్రశ్నించే ధైర్యం ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటే వచ్చే నష్టం అపారం అనేది వాస్తవం. చూద్దాం ఏం జరగబోతోందో. ఎస్ వెంకట్.